బ్రేకింగ్ న్యూస్. అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులు కొరడా జలిపిస్తున్నారు. సిటీలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టినా ప్రత్యక్షమై అక్రమదారులకు చుక్కలు చూపిస్తున్నారు. కూకట్పల్లి, హైదర్ నగర్ లో హైడ్రా ఆపరేషన్ కొనసాగుతుంది. సర్వే నంబర్ 145లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. భారీ పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి. కోకట్పల్లిలో అక్రమ కట్టడాలనైతే హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. సర్వే నంబర్ 145లో ఉన్న కట్టడాలనైతే హైడ్రా అధికారులు కొరడా చులిపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి. అటు కూకట్పల్లిలో ఉన్న అక్రమ కట్టడాలపై అయితే హైడ్రా కొరడా జులిపిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ స్థలం అంతా కూడా ఎంత ఉంది, ఎవరి అక్రమ కట్టడాలు, డీటెయిల్స్ ఏంటి? మియాపూర్, హైదర్ నగర్ వద్ద హైడ్రా ప్రస్తుతం కొనసాగిస్తుంది. ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 145/3లో ప్రభుత్వ భూమి దాదాపుగా 9 ఎకరాలు ఉంది. ఆ 9 ఎకరాల్లో మొత్తం బౌండరీని నిర్మించారు అనేది రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీనిపైన అనేక రోజుల నుంచి కోర్టులో కేసు ఉంది. ఆ కేసును క్లియర్ చేసిన తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ కూల్చివేతలు హైడ్రా అధికారులు చేపట్టారు. దాదాపుగా 8 గంటల ప్రాంతంలో ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది. కేవలం బౌండరీ వాల్స్ కాబట్టి 12 గంటల లోపు పూర్తి స్థాయిలో ఈ కూల్చివేతలు కంప్లీట్ చేస్తామనేది అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఈ ఆక్రమణ ఎవరు చేశారనేటువంటి అంశం పైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అధికారులు అఫీషియల్ గా ఇంకా స్పష్టం చేయలేదు. కానీ ఎవరైతే బౌండరీ వాల్స్ నిర్మించారో వాళ్లకు నోటీసులు ఇచ్చారు. దాంతో పాటు వాళ్ళతో పలుమార్లు మాట్లాడారు అనేది హైడ్రా అధికారులు చెప్తున్నటువంటి అంశం. ప్రస్తుతం 3 జేసీబీల ద్వారా ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. హైదర్ నగర్ లో ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి. పోలీసుల బందోబస్తు మధ్య హైడ్రా సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది ఇక్కడ కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. అయితే శ్రవణ్, ఈ అక్రమ కట్టడాలన్నీ కూడా ఆ స్థలంలో ఎప్పటి నుంచి ఉన్నాయంటే షెడ్స్ అన్ని కూడా ఎప్పటి నుంచి నిర్మించారు? దీనికి సంబంధించి వ్యక్తులు ఎవరైనా ఇప్పటివరకు అక్కడికి చేరుకున్నారా? ఎప్పటి వరకు ఈ కూల్చివేతలు జరిగే అవకాశం ఉంది? ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయింది. సో ఆ ప్రాపర్టీకి సంబంధించిన వాళ్ళైతే ఎవరు ఇక్కడికి రాలేదు. నార్మల్ గా మీడియాని కూడా లోపలికి పోలీసులు అనుమతించలేదు. కాబట్టి ఈ ప్రాపర్టీ ఎవరైతే ఆక్రమించే ప్రయత్నించారో వాళ్ళని కూడా పోలీసులు రానివ్వలేదని చెప్పారు. ఒకవేళ వచ్చినా కానీ వాళ్ళని ఇక్కడ నుంచి పంపించేసినటువంటి పరిస్థితి ఉండొచ్చు అని అధికారులు చెప్తా ఉన్నారు. మన అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ప్రాపర్టీ ఎవరైతే ఆక్రమణకి పాల్పడ్డారో వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చారో వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం ఏమైనా కొనసాగిందా అంటే ఎవరు రాలేదు. పోలీసుల బందోబస్తు మధ్య మేము కూల్చివేతలు చేపడుతున్నామని చెప్తున్నారు. దాదాపుగా 10 ఏళ్ల నుంచి ఈ భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. రెవెన్యూ అధికారులు అప్పుడు కొంత నిర్లక్ష్యం వహించడంతోనే ఈ భూమి ఆక్రమణకి గురైంది అనేది అధికారులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం హైడ్రా, రెవెన్యూ అధికారుల కోఆర్డినేషన్ తో ఈ భూమిని మళ్ళా తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతుంది. ఈ కూల్చివేతలు అనేది మధ్యాహ్నం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి బోర్డు ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం అనేది అధికారులు చెప్తా ఉన్నారు. అయితే శ్రవణ్, 10 సంవత్సరాల నుంచి కూడా ఈ భూమి కబ్జాకి గురైతే దాని వెనక ఎవరున్నారు, ఎవరిని దీన్ని స్వాధీనం చేసుకున్నారని డీటెయిల్స్ ఏమైనా తెలిసియా? అయితే ఇదివరకే నోటీసులు కూడా జారీ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే నోటీసులన్నీ కూడా ఎవరి పేరు మీద రిలీజ్ చేశారు? అంటే అధికారులు ఈ అంశం అంటే ఫిర్యాదుదారుల దగ్గర నుంచి తీసుకున్న వివరాలు, దాంతో పాటు ఎవరికి సంబంధించినటువంటి అంశాలను చాలా గోప్యంగా ఉంచుతున్నారు. సో అయితే గత 10 సంవత్సరాలుగా ఈ భూమి ఆక్రమణకు గురైంది కాబట్టి ఇది మాత్రమే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాంతో పాటు శివారు ప్రాంతాల్లో చాలా పెద్ద మొత్తంలో భూములు ఆక్రమణకు గురయ్యాయి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిలో అప్పుడున్నటువంటి అధికారులు కానీ అప్పుడున్నటువంటి నాయకుల ప్రోద్బలంతో అనేక ప్రభుత్వ భూములను ఆక్రమించారు. సో దాన్ని ఇప్పుడిప్పుడే అనేక ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఎంత మేరకు ఆక్రమణకు గురయ్యాయి అనేటువంటి అంశాలపైన రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు అంటే చెరువు పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి భూములను, దాంతో పాటు ప్రభుత్వ భూమికి సంబంధించిన రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వారి ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎంత మేర కబ్జాకు గురయ్యాయి అనేటువంటి అంశాలపైన దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి క్రమంలోనే ఈ భూమి ప్రభుత్వానికి సంబంధించిన భూమి, ఇది ఆక్రమణకు గురైందని అధికారులు గుర్తించిన తర్వాత ప్రభుత్వం కొంత సీరియస్ గా ఉండడం, దాంతో పాటు హైడ్రా, రెవెన్యూ అధికారులు కూడా ఇప్పుడు కొంత ప్రొయాక్టివ్ గా పనిచేస్తుండడంతో ఈ భూమి మళ్ళా తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతుందని చెప్పుకోవచ్చు. సో ఈ భూమి ఎవరు ఆక్రమించారనేది మనకి మరి కాసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కూల్చివేతలు పూర్తయిన తర్వాత అఫీషియల్ గా
హైడ్రా ఒక నోట్ రిలీజ్ చేయబోతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. మనం ఇప్పుడు అడిగితే కూడా మరి కాసేపట్లో రిలీజ్ చేస్తామనేటువంటి అంశం చెప్తున్నారు. సో ప్రభుత్వ భూమిలో వెలిసినటువంటి బౌండరీ వాల్స్ ని, బ్యారిగేడ్స్ ని ప్రస్తుతం హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ. సో ఏదైతే అక్రమ కట్టడాలపై కూడా హైడ్రా కొరడా జులిపిస్తుంది. కూకట్పల్లి హైదర్ నగర్ సర్వే నెంబర్ 145లో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ ఆ భూమిపైలో ఉన్న అక్రమ కట్టడాలను ప్రభుత్వం అయితే మార్నింగ్ నుంచి కూడా హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. అయితే దీనికి సంబంధించి ఎవరు ఉన్నారు ఏంటనేది కూడా